వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం జోడ్ అబాకా ఛానల్కి. సో 9th క్లాస్లో 7వ పాఠము. ఇవి చాలా లెంతీగా ఉన్నాయండి. 9వ తరగతివి. నేను స్పీడ్గా చదువుతాను, మీరు మాత్రం తప్పకుండా స్లోగా పెట్టుకొని చూడండి వీడియో, ఓకేనా? తప్పకుండా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు 10th క్లాస్ వరకు తెలుగు అయిపోయాయి అండ్ గ్రామర్ పార్ట్ ఒక్కొక్కటి అవుతుంది. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లెసన్ వైజ్గా అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి 10thలో. అండ్ సోషల్ 10th 9th 8th 6th 7th 8th 10th అయిపోయింది. ఒక 9th క్లాస్ ఉంది. 8th క్లాస్లో ఇంకా 2-3 ఉన్నాయండి. సో మీరైతే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. భారతదేశంలో పరిశ్రమలు. భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు, ప్రత్యేకించి బట్ట తయారీ ప్రధాన పరిశ్రమంగా ఉండింది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. ఉక్కుకు ముడి పదార్థాలు, ఇనుము, బొగ్గు పరిశ్రమలకు అవసరమయ్యే వివిధ ముడి సరుకుల తయారీకి ఖనిజాలు, ముడి లోహాలు మౌలిక వనరులు అవుతాయి. కొంచెం స్పీడ్గా చదువుతాను, లెంతీగా ఉంది, మీరేమో కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి. పారిశ్రామికీకరణ చెందాలంటే వివిధ రకాల కర్మాగారాలు పెద్ద సంఖ్యలో అభివృద్ధి చెందాలంటే యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడి లోహాలు, రవాణా సౌకర్యాలు వంటి కొన్ని మౌలిక సౌకర్యాలు అవసరం. అవసరమైన ముడి సరుకులకు యంత్రాలు, ఖనిజాలు, ముడి లోహాలు, రవాణా సౌకర్యాలు తయారు చేసే పరిశ్రమలకు మౌలిక పరిశ్రమలు అంటారు. రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలను మౌలిక పరిశ్రమలు అంటారు. పరిశ్రమలు అన్ని ముడి సరుకులు అందుబాటులో ఉండే ప్రదేశాలలో లేదా తక్కువ ఖర్చుతో సమకూర్చుకోగల ప్రదేశాల్లో నెలకొల్పుతారు. పారిశ్రామిక కార్యకలాపాలు మొదలైతే పట్టణీకరణ మొదలవుతుంది. పట్టణ కేంద్రాలు కల్పించే అనేక సేవలను ఉపయోగించుకోవడానికి అనేక పరిశ్రమలు అక్కడ కేంద్రీకృతమయ్యే ధోరణి కనబడుతుంది. వీటినే బృహత్ పారిశ్రామిక వ్యవస్థలు అంటారు. పట్టణ కేంద్రాలు కల్పించే అనేక సేవలను ఉపయోగించుకోవడానికి అనేక పరిశ్రమలు అక్కడ కేంద్రీకృతమయ్యే ధోరణి కనబడుతుంది. వీటినే బృహత్ పారిశ్రామిక వ్యవస్థలు అంటారు. స్వాతంత్రానికి ముందు అనేక పరిశ్రమలు విదేశీ వ్యాపారం దృష్ట్యా ముంబై, కోల్కతా, చెన్నై వంటి రేవు పట్టణాలలో ఏర్పడతాయి. టీ పొడిని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలుగా ఉత్పత్తి పేర్కొనవచ్చు. టూత్పేస్ట్ని ఖనిజ ఆధారిత పరిశ్రమల ఉత్పత్తిగా పేర్కొనవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటారు. వస్త్ర పరిశ్రమ. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వస్త్ర పరిశ్రమ అనేది ప్రత్యేక స్థానంలో. పారిశ్రామిక ఉత్పత్తిలో దీని వాటా 14%. వ్యవసాయం తర్వాత అధిక ఉపాధి కల్పించే పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. వ్యవసాయం తర్వాత అధిక ఉపాధి కల్పించే పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. 45 మిలియన్ల మంది. విదేశీ మారక ద్రవ్యంలో 2017-18లో 15% వస్త్ర రంగంలో నుండి వస్తుంది. 2017-18లో 15% వస్త్ర రంగంలో నుండి వస్తుంది. స్థూల దేశీయోత్పత్తి జీడిపిలో 4 వస్త్ర పరిశ్రమల నుండే వస్తుంది. ముడి సరుకులకు నుంచి అత్యంత విలువైన ఉత్పత్తుల వరకు ఒక గొలుసు వలె విలువలను చేరుస్తూ స్వావలంబన సాధించిన ఏకైక పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. నూలు వస్త్రాలు 18వ శతాబ్దం తర్వాత మరమగ్గాలు వాడకంలోకి వచ్చాయి. ప్రస్తుతం మన దేశంలో 1600 నూలు మిల్లులు ఉన్నాయి. వీటిలో 80% ప్రైవేటు రంగంలో, మిగిలినవి ప్రభుత్వ సహకార రంగంలోని ఉన్నాయి. 4 నుండి 10 వరకు మగ్గాలు ఉండే చిన్న కర్మాగారాలు వేల సంఖ్యలో కలవు. తొలి సంవత్సరంలో పత్తి బాగా పండే గుజరాత్, మహారాష్ట్ర వస్త్ర పరిశ్రమలు కేంద్రీకృతమై ఉండేవి. ఈ పరిశ్రమలు ఇక్కడ నెలకొనడానికి ముడి పదార్థాలు దొరకటం, మార్కెట్ రేవు సౌకర్యాలతో సహా రవాణా కార్మికుల అందుబాటు, తేమతో ఉండే వాతావరణం. నూలు పరిశ్రమకు వ్యవసాయానికి దగ్గర సంబంధం కలదు. మొదటి నూలు మిల్లును ముంబైలో 1854లో స్థాపించారు. రెండో ప్రపంచ యుద్ధాలు జరిగిన కాలంలో భారతదేశం ఇంగ్లాండ్కి వలస ప్రాంతంగా ఉండేది. ఇంగ్లాండులో ఆ సమయంలో వస్త్రాలకు బాగా గిరాకీ ఉండడంతో భారతదేశంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందింది. నూలు పలకడం ఇప్పటికీ మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో కేంద్రీకృతమై ఉంది. ఎక్కడ? మహారాష్ట్ర, గుజరాత్,
తమిళనాడు. బట్ట నేయడం బాగా విస్తరించడం వలన సాంప్రదాయ నైపుణ్యాలైన నూలు, పట్టు, జరినేత, ఎంబ్రాయిడరీ వంటి వాటిని అవకాశాలు లభించాయి. నూలు వలకడంలో భారతదేశానికి ప్రపంచ స్థాయి నాణ్యత ఉంది. చేతితో వడికే ఖద్దరు కుటీర పరిశ్రమ. భారతదేశము జపాన్కు నూలు ఎగుమతి చేస్తుంది. భారతదేశం నుండి నూలు వస్త్రాలను అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, ఫ్రాన్స్, తూర్పు ఐరోపా దేశాలు, నేపాల్, సింగపూర్, శ్రీలంక, ఆఫ్రికా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే జనపనార పరిశ్రమ. జనపనార వస్తువులలో ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశానికి మొదటి స్థానం. జనపనారల మొదటి స్థానం ఏంటిది? ప్రపంచంలో భారతదేశానికి మొదటి స్థానం జనపనారల. ఎగుమతుల్లో బంగ్లాదేశ్ తర్వాత మనది రెండవ స్థానం. భారతదేశంలో సుమారు 70 జనపనార మిల్లులు ఉన్నాయి. జనపనార మిల్లులు ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో హూగ్లీ నదీ తీరం వెంట 98 కిలోమీటర్ల పొడవున 10 కిలోమీటర్ల వెడల్పుతో కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ పరిశ్రమలు హూగ్లీ తీరం వెంట నెలకొల్పబడడానికి కారణం జనపనార ఉత్పత్తి చేసే ప్రాంతాలు దగ్గరగా ఉండడం, రవాణాకు రైలు రోడ్డు, రవాణాకు రైలు రోడ్డు, నీటి మార్గాలు ఉండడం. ఇది కూడా వచ్చింది ఒకసారి టెట్లో. మరియు పశ్చిమ బెంగాల్ పక్కకు రాష్ట్రాలైన బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ల నుంచి కార్మికులు తక్కువ వేతనాలకు అందుబాటులో ఉండడం. సో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని నగరాలైన కోల్కతా జనపనార వస్తువులకు ఎగుమతి, బ్యాంకింగ్, బీమా, రేవు సౌకర్యాలను కల్పిస్తుంది. జనపనార పరిశ్రమకు 2.61 లక్షల కార్మికులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది. 2.61 లక్షల కార్మికులకు పరోక్షంగా 40 లక్షల సన్న రైతులకు మద్దతు ఇస్తుంది. బంగ్లాదేశ్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, థాయిలాండ్ వంటి దేశాలలో రసాయనికంగా తయారు చేసిన వస్తువుల నుంచి జనపనార పరిశ్రమ సవాళ్లను ఎదుర్కొంటోంది. 2005 సంవత్సరంలో ఉత్పత్తి నాణ్యతలను పెంచడం, జనుము రైతులకు మంచి ధర లభించేలా చూడటం, హెక్టారుకు దిగుబడులు పెంచడం వంటి ఉద్దేశాలతో జాతీయ జనపనార విధానాన్ని రూపొందించారు. మన దేశంలో మొదటి జనపనార మిల్లును కోల్కతా దగ్గరి రిషాలో 1859లో స్థాపించారు. 1947లో దేశ విభజన తర్వాత జనపనార మిల్లులను భారతదేశంలో ఉండిపోయాయి. కానీ జనపనార ఉత్పత్తి 4/3 ప్రాంతంలో బంగ్లాదేశ్ అనగా ఒకప్పటి తూర్పు పాకిస్తాన్లో ఉండిపోయింది. అమెరికా, కెనడా, రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటివి జనపనారకు ప్రధానమైన మార్కెట్లు. పంచదార పరిశ్రమ. ప్రపంచంలో పంచదార పరిశ్రమ ఉత్పత్తిలో భారతదేశానికి రెండో స్థానం. జనపనారలో ఒకటిది ఉంది, పంచదారలో రెండవది. చక్కెర రెండో స్థానంలో ఉంది. చక్కెరల రెండో స్థానం ఇండియా. బెల్లం, కండసారి చక్కెర ఉత్పత్తిలో మన దేశం మొదటి స్థానంలో ఉంది. బెల్లంలో మొదటి స్థానంలో ఉంది. రవాణాలో చెరుకుగడలోని న్యూక్రోజ్ శాతం తగ్గుతుంది. ఓకే. మన దేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 460 చక్కెర మిల్లులు ఉన్నాయి. 460. ఓకే. ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ 60% మిల్లులు ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఉన్నాయి. పంచదార పరిశ్రమ సంవత్సరంలో కొన్ని నెలల పాటు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఇది సహకార సంఘానికి అనువైనది. ఇటీవల కాలంలో చక్కెర పరిశ్రమలు ఎక్కువగా మన మహారాష్ట్రలో కేంద్రీకృతమైనవి. ఏంటి? చక్కెర. కారణం ఇక్కడి చెరుకులో సుక్రోజ్ శాతం ఎక్కువగా ఉండడమే. ఓకే. ఖనిజ ఆధారిత పరిశ్రమలు. ఖనిజాలు, లోహాలు ముడి సరుకులుగా ఉపయోగించే పరిశ్రమలను ఖనిజ ఆధారిత పరిశ్రమలు అంటారు. ఇనుము ఉక్కు పరిశ్రమలు మౌలిక పరిశ్రమలు. ఇతర భారీ, మధ్యతరహా, తేలికపాటి పరిశ్రమలు అన్నీ తమకు కావలసిన యంత్రాలను వీటిపై ఆధారపడి ఉన్నాయి. ఉక్కు ఉత్పత్తి వినియోగాన్ని తరచూ దేశ ప్రగతిని సూచికగా ఉపయోగిస్తారు. ఇనుము, ఉక్కు వంటి భారీ పరిశ్రమలకు ఇనుప ఖనిజము, కోక్, బొగ్గు, సున్నపురాయి సుమారుగా 4
2.1 నిష్పత్తిలో 4:2 2 నిష్పత్తిలో 1 నిష్పత్తిలో అవసరం అవుతుంది. ఉక్కు గట్టిగా ఉండేలా చేయడానికి కొంత మోతాదులో మాంగనీస్ కూడా అవసరం ఉంటుంది. ఉక్కు గట్టిగా ఉండేలా చేయడానికి మాంగనీస్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం భారతదేశం ఏటా 32.8 మిలియన్ల టన్నుల ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోని ముడి ఉక్కు ఉత్పత్తిదారులలో 9వ స్థానంలో కలదు. ముడి ఉక్కులో దుక్క ఇనుము ఉత్పత్తిదారులలో భారతదేశానికి మొదటి స్థానం. దుక్క ఇనుము జనపనారలో కూడా మొదటి స్థానము. దుక్క ఇనుములో ఉత్పత్తిదారులలో ఇది కూడా మొదటి స్థానం. మన దేశం పెద్ద ఎత్తున ఉక్కు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ తలసరి వినియోగం 32 కిలోలు మాత్రమే ఉంది. అల్యూమినియం పరిశ్రమలు. భారతదేశ లోహ పరిశ్రమలో అల్యూమినియం 2వ స్థానంలో ఉంది. అల్యూమినియం తేలికగా ఉంటుంది, తుప్పు పట్టదు, వేడికి బాగా ప్రసరింపజేస్తుంది, ఇతర లోహాలతో కలిసినప్పుడు దృఢంగా ఉంటుంది. అల్యూమినియంను విమానాలు, పాత్రలు, తీగల తయారీలో ఉపయోగిస్తారు. అనేక పరిశ్రమలు ఉక్కు, రాగి, జింకు, సీసం వంటి వాటికి ప్రత్యామ్నాయ అల్యూమినియం ఆదరణ పొందుతుంది. భారతదేశంలో 8 అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. అల్యూమినియం కర్మాగారాలు ఒడిశా, నాల్కో, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్నాయి. 2004 సంవత్సరంలో భారతదేశం 600 మిలియన్ల టన్నులుగా పైగా అల్యూమినియం ఉత్పత్తి చేసింది. అల్యూమినియం శుద్ధి చేసే కర్మాగారాల్లో ఉపయోగించే బాక్సైట్ ముదురు ఎరుపు రంగులో ఉండే రాయి. రసాయనిక పరిశ్రమలు. దేశ స్థూల ఉత్పత్తికి సుమారుగా 3% ఈ రంగం నుంచే వస్తుంది. రసాయనిక పరిశ్రమల విషయంలో పరిమాణ రీత్యా మన దేశం ఆసియాలో 3వ స్థానాన్ని, ప్రపంచంలో 12వ స్థానాన్ని ఆక్రమించింది. మూలక రసాయనికాల గంధకికామ్లము, నత్రికామ్లము, క్షార పదార్థాలు, సోడాయాష్, కాస్టిక్ సోడాలు ముఖ్యమైనవి. మూలక రసాయనాలు. గంధకామ్లమును రసాయనిక ఎరువులు, సింథటిక్ దారాలు, ప్లాస్టిక్ జిగురు, అద్దకం, రంగులు వంటి వాటిలో ఉపయోగిస్తారు. సోడాయాష్ను గాజు సబ్బులు, డిటర్జెంట్, కాగితము తయారీలో ఉపయోగిస్తారు. దారాలు సింథటిక్ రబ్బరు, ప్లాస్టిక్, అద్దకం, రంగులు, మందుల తయారీ ఉపయోగించే పెట్రో రసాయనాలు వంటివన్నీ కర్బన రసాయనికాలలో భాగాలే. రసాయనిక పరిశ్రమ ఉత్పత్తులను తిరిగి ఆ పరిశ్రమనే పెద్ద ఎత్తున ఉపయోగిస్తుంది. మౌలిక రసాయనాలను ఉపయోగించి పారిశ్రామిక, వ్యవసాయ అవసరాలను లేదా నేరుగా వినియోగ వస్తువులను తయారు చేస్తారు. రసాయనిక ఎరువుల పరిశ్రమ. నత్రజని ఎరువుల. ఇందులో ప్రధానంగా యూరియా, భాస్వరం ఎరువులు, అమ్మోనియం, ఫాస్ఫేట్, నత్రజని, భాస్వరం, పొటాషులు ఉండే మిశ్రమ ఎరువుల చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. మన దేశంలో పొటాష్ నిల్వలు లేనందున దీనిని మొత్తంగా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. నత్రజని ఎరువుల ఉత్పత్తిలో భారతదేశానికి 3వ స్థానం. నత్రజనితో మిశ్రమ ఎరువుల తయారీ. భారతదేశంలో 57 ఎరువుల కర్మాగారాలు ఉన్నాయి. వీటిలో 29 కర్మాగారాలు యూరియా, 9 కర్మాగారాలు అమోనియం సల్ఫేట్ను ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 10 ఎరువుల కర్మాగారాలు ఉన్నాయి. 68 చిన్న తరహా పరిశ్రమలు సింగిల్ సూపర్ ఫాస్ఫేటుని ఉత్పత్తి చేస్తున్నాయి. గుజరాత్లోని హజీరా వద్ద ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సహకార సంఘంలో ఒక ఎరువుల కర్మాగారం ఉంది. గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో రసాయనిక ఎరువులలో సగం ఉత్పత్తి జరుగుతుంది. సిమెంటు పరిశ్రమకు సున్నపు రాయి, సిలికా, అల్యూమినియం, జిప్సం వంటి ముడి పదార్థాలు పెద్ద మొత్తంలో కావాలి. మొదటి సిమెంటు కర్మాగారాన్ని 1904లో చెన్నైలో నిర్మించారు. 1989లో ధర పంపిణీలో యంత్రాలను తీసివేయటం, ఇతర విధానాల్లో సంస్కరణ వలన సామర్థ్యం, ప్రక్రియ, సాంకేతిక విజ్ఞానం ఉత్పత్తిలో సిమెంటు పరిశ్రమ గణనీయమైన ప్రగతిని సాధించింది. దేశంలో 128 పెద్ద, 332 చిన్న సిమెంటు కర్మాగారాలు ఉన్నాయి. సిమెంటు పరిశ్రమ మనుగడకు దేశంలో తగినంత డిమాండ్, సరఫరా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ. ఆటోమొబైల్ వాహనాలను, సరుకులను, ప్రయాణికులను రవాణా సౌకర్యాలు అందిస్తాయి.
సౌకర్యాలను అందిస్తాయి. దేశంలో 1991 ఆర్థిక విధానాలు సరళీకరణ తర్వాత ఆటోమొబైల్స్కు దేశీయ మార్కెట్ను కూడా పెంచింది. వాహనాల మితిమీరి వాడకం వాతావరణంని కలుషితం చేస్తుంది. ఆటోమొబైల్ పరిశ్రమలు ఢిల్లీ, గూర్గావ్, ముంబైకి, పూనా, చెన్నై, కోల్కతా, లక్నో, ఇండోర్, హైదరాబాదు, జంషెడ్పూర్, బెంగళూరు చుట్టుపక్కల కలవు. సమాచార సాంకేతిక విజ్ఞానం ఎలక్ట్రానిక్ పరిశ్రమ. భారతదేశానికి ఎలక్ట్రానిక్ రాజధానిగా బెంగళూరు ఎదిగింది. భారతదేశానికి ఎలక్ట్రానిక్ రాజధానిగా ఏంటిది? బెంగళూరు ఎదిగింది. ఎలక్ట్రానిక్ వస్తువులకు ఢిల్లీ, హైదరాబాదు, పూణే, చెన్నై, కోల్కతా, లక్నో, కోయంబత్తూరు ముఖ్యమైన కేంద్రాలుగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ నిపుణులకు 18 సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు ఏకగవాక్ష సేవలను, అధిక డేటా ప్రసరణను అందిస్తున్నాయి. 2018 మార్చి 31 నాటికి ఐటీ పరిశ్రమలో 3.8 మిలియన్లకు పైగా ఉపాధి లభించింది. వచ్చే 3 నుండి 4 సంవత్సరాలకు ఈ సంఖ్య సరాసరిన సంవత్సరానికి 1 లక్ష పెరగవచ్చు. ఈ పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వారిలో 30% దాకా మహిళలు ఉన్నారు. ఓకే, ఈ పరిశ్రమలో బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ గత 2-3 సంవత్సరాలలో వేగంగా వృద్ధి చెందడం వలన విదేశీ ద్రవ్య ఆర్జనకు గణనీయంగా దోహదం చేస్తుంది. పరిశ్రమ ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు: రసాయన పరిశ్రమ బీహార్, సింధ్రి ఉత్తరప్రదేశ్, గోరఖ్పూర్ తెలంగాణ, రామగుండం పంజాబ్, నంగల్ హర్యానా, పానీపట్. ఏంటిది? రసాయన పరిశ్రమ. ఇక ఎరువుల పరిశ్రమ మహారాష్ట్ర, ముంబై, గుజరాత్, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్, గ్వాలియర్ తెలంగాణ, కాగజ్ నగరెటో కెమికల్స్ మహారాష్ట్ర, ట్రాంబే ధానే గుజరాత్, వడోదర. ఇక సిమెంట్ తెలంగాణ, కరీంనగర్, మెల్ల చెరువు తెలంగాణ, కరీంనగర్, మెల్ల చెరువు ఆంధ్రప్రదేశ్, జగ్గయ్యపేట తమిళనాడు, తలయుత్తు, అలిహాల, తలకపట్టి, దాల్మియాపూర్ గుజరాత్, సిక్కా, సూరి రాజస్థాన్, లభేరి బూందీ. ఆటోమొబైల్ పరిశ్రమ మహారాష్ట్ర, ముంబై, పూణే, పశ్చిమ బెంగాల్, కోల్కతా, తమిళనాడు, చెన్నై, ఉత్తరప్రదేశ్, లక్నో. ఇందులో ఏమున్నాయి? మన తెలంగాణ ఆటోమొబైల్ పరిశ్రమ మనం తెలంగాణ లేదు. ఒకసారి ఇగో ఆటోమొబైల్ల మహారాష్ట్ర, ముంబై, పూనా ఉంది. ఇందులో తెలంగాణ లేదు. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ లేని ఏమున్నాయి? ఎరువుల పరిశ్రమలో తెలంగాణ ఉందా? ఇగో మహారాష్ట్ర, ముంబై, గుజరాత్, అహ్మదాబాద్ ఉన్నది. తెలంగాణ ఇండ్లనే ఉన్నది. రసాయన పరిశ్రమలో ఉన్నది, ఎరువుల పరిశ్రమలో ఉంది, సిమెంట్ పరిశ్రమలో ఫస్ట్ ఉన్నది. ఇక ఆటోమొబైల్లో లేదు. ఆటోమొబైల్లో ఇచ్చిండు అనుకోట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అలా తెలంగాణ లేనిది అండి మా ఆటోమొబైల్ అని గుర్తుపెట్టుకోరు. భారత పార్లమెంటు నిర్ణయించిన విధానం కారణంగా మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడిదారులు నడిపే పరిశ్రమలు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నెలకొల్పడానికి 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. 1970-1980లో భారతదేశంలోని పారిశ్రామిక కుటుంబంలో చాలా వాటికి ప్రధాన పారిశ్రామిక వస్తువులలో చాలా వాటికి ఉత్పత్తి లైసెన్సు ఉండేవి. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించడానికి చాలా తక్కువ మందికి అవకాశం దొరికింది. 1990లో భారత ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. 1990లో అంతకుముందు కేవలం ప్రభుత్వానికి కేటాయించిన అనేక పనులలో ఇప్పుడు ప్రైవేటు పరిశ్రమలను అనుమతించసాగారు. 1990 ఓకే. భారతదేశంలో పారిశ్రామిక కార్యకలాపాలను ప్రత్యేకించి కొత్త వాణిజ్యవేత్తలను ప్రోత్సహించడానికి అనేక ప్రభుత్వ నియమాలను సరళీకృతం చేశారు. ప్రస్తుతం భారతదేశంలో సంఘటిత రంగంగా వ్యవహరించి 2 లక్షల పెద్ద కర్మాగారాలు ఉన్నాయి. అసంఘటిత రంగంగా పేర్కొన్న 3 కోట్ల చిన్న పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి దేశంలోని 46 కోట్ల కార్మిక వర్గంలో 5వ ఒక వంతుకు ఉపాధి కల్పిస్తున్నాయి. 1972-73 సంవత్సరాల కార్మికులకు వ్యవసాయ రంగం 74%, పరిశ్రమల రంగం 11%, సేవా రంగం 15% ఉపాధిని కల్పించింది. 2009-10 సంవత్సరంలో కార్మికులకు వ్యవసాయ రంగం 47%, పరిశ్రమ రంగం 22%, సేవా రంగం 31% ఉపాధిని కల్పించింది. పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడం భారతదేశ పారిశ్రామిక విధానం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉండింది. కర్మాగారాలలో ఉపాధి పొందే కార్మికుల శాతాన్ని ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమైన సూచిక పరిగణిస్తారు. భారతదేశం పారిశ్రామికంగా చెందడంలో మౌలిక పరిశ్రమలు ఏర్పాటు చేయడం అనేక భారతీయ నాయకులు తీసుకున్న మొదటి చర్యగా చెప్పవచ్చు.
భారతదేశంలో సుమారుగా 2010-11 సంవత్సరంలో ముడి ఉక్కు ఉత్పత్తి 70 మిలియన్ల టన్నులు, ఉక్కు ఉత్పత్తి 68 మిలియన్ల టన్నులు, సిమెంట్ ఉత్పత్తి 2010 మిలియన్ టన్నులు, విద్యుత్ ఉత్పత్తి 811 మిలియన్ల కిలోల వాట్స్, నూలు వస్త్రాల ఉత్పత్తి 32,000 మిలియన్ చదరపు మీటర్లు, ఇతర వస్త్రాలు 31,000 మిలియన్ల చదరపు మీటర్లుగా ఉంది. మన దేశం సుమారుగా 2010-11 సంవత్సరంలో వాణిజ్య వాహనాలు 753 మిలియన్లు, మోటార్ సైకిళ్ళు 10,527 మిలియన్లు, పంపు సీట్లు 3,139 మిలియన్ల, ట్రాక్టర్లు 468 మిలియన్లుగా ఉంది. 2001 సంవత్సరంలో వాణిజ్య వాహనాల ఉత్పత్తి 152 మిలియన్లు, మోటార్ సైకిళ్ళు ఉత్పత్తి 3,756 మిలియన్లు, విద్యుత్ డిజిటల్తో నడిచే పంపు సీట్ల ఉత్పత్తి 482 మిలియన్లు, ట్రాక్టర్ ఉత్పత్తి 284 మిలియన్లుగా ఉండేది. మన దేశంలో పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు: నూలు వస్త్ర పరిశ్రమ మదురై, కోయంబత్తూర్, చెన్నై, పూణే, ముంబై, ఔరంగాబాద్, వార్ధా, సూరత్, వడోదర, ఇండోర్, దేవాస్, ఉజ్జయిని, రాజ్కోట్, అహ్మదాబాద్, పోర్బందర్, హోరా, హుగ్లీ, ముర్షిదాబాద్, ఆగ్రా, మురాదాబాద్. ఓకే, మన దేశంలో పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు: ఉన్ని వస్త్ర పరిశ్రమ బెంగుళూరు, ముంబై, అహ్మదాబాద్, జామ్నగర్, మిర్జాపూర్, కాన్పూర్, షాజహాన్పూర్, గ్వాలియర్, జైపూర్, బికనేర్, గుర్గావ్, పానిపట్, లుయానా, అమృత్సర్, శ్రీనగర్. పట్టు వస్త్ర పరిశ్రమలు మైసూర్, కోలార్, బెంగుళూరు, పెర్గౌర్, బంగూలా, ముర్షిదాబాద్, వారణాసి, బారాములా, శ్రీనగర్, అనంతనాగ్. ఇనుము ఉక్కు కర్మాగారాలు విజయనగరం. ఇనుము ఉక్కు కర్మాగారాలు విశాఖపట్నం, విజయనగరం, భద్రావతి, సేలం, భిలాయ్, రూర్కెలా, బొకారో, జంషేడ్పూర్, బర్నాపూర్, దుర్గాపూర్. బొగ్గు గనులు నైవేలి, సింగరేణి, తాల్చేర్, కోర్బా, సింగౌలి, బొగారో, రాణిగంజ్, ఝారియా, జంజి. ఇనుప ఖనిజ గనులు బళ్ళారి, తంకూర, చిక్కు, మంగుళూరు, రత్నగిరి, గోవా, షియాగో, బైలాదిల్ల, చంద్రపూర్, బాదర, మైఖేలా హీట్స్. ఇనుప ఖనిజ ఎగుమతి కేంద్రాలు: విశాఖపట్నం కేంద్ర, ఖుద్రేముఖ్, మర్మగోలా, పారాదీప్. మైకా: నెల్లూరు, గయా, హజారీబాగ్, అజ్మేర్, బేవర్. బాక్సైట్: కోరాపుట్, కట్నీ, అమర్ కంటక్. మాంగనీసు: బాలాఘాట్, నాగ్పూర్, చిత్రదూర్. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే కన్ఫ్యూజ్ ఏం కాదు, ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతుంది. 2 సార్లు చదివితేనే తెలుస్తుంది. చాలా పెద్దగా ఉన్నాయి కదా 9th క్లాస్, నో ప్రాబ్లము. 1-2 సార్లు చదివితే ఈజీ అయిపోతుంది. ఓకే, ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ప్రాక్టీస్ బిట్స్: జాతీయ జనపనార విధానమును ఏ సంవత్సరంలో రూపొందించారు? డి. 2005. మొదటి నూలు మిల్లును ఏ రాష్ట్రంలో స్థాపించారు? డి. మహారాష్ట్ర. విదేశీ మారక ద్రవ్యంలో 2017-18 ఎంత శాతం వస్త్ర రంగం నుంచి వచ్చింది? మూడవది బి. 15%. జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశంలో ఎన్నో స్థానంలో కలదు? 4. మొదటి స్థానం. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో మన దేశం ఏ స్థానంలో కలదు? బి. 2వ స్థానంలో. మన దేశంలో సుమారు ఎన్ని చక్కెర మిల్లులు ఉన్నాయి? సి. 460. ఇటీవల కాలంలో దక్షిణ పశ్చిమ రాష్ట్రాలకు ప్రత్యేకించి ఏ రాష్ట్రంలో పంచదార కర్మాగారాలను నెలకొల్పారు? డి. మహారాష్ట్ర. ఇనుము ఉక్కు వంటి భారీ పరిశ్రమలకు ఇనుప ఖనిజము, కోక్, బొగ్గు, సున్నపురాయి సుమారుగా ఏ నిష్పత్తిలో అవసరం అవుతాయి? 4:2:1. ఓకే, మన దేశంలో మొదటి జనపనార మిల్లును ఏ ప్రాంతంలో స్థాపించారు? బి. నాల్కో బాల్కో. ప్రస్తుతం మన దేశంలో ఎన్ని మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది? ఏ. 32.8 మిలియన్లు. ఓకే, ప్రస్తుతం మన దేశంలో ఎన్ని మిలియన్ టన్నుల ఉక్కు? 32 ఉక్కు. ఓకే, 0.8. దుక్క ఇనుము ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశం ఎన్నో స్థానంలో కలదు? 11. ఏ. మొదటి స్థానం. భారతదేశ లోహ పరిశ్రమలో ఎన్నవ స్థానం? బి. 2వ స్థానం. 2004 సంవత్సరంలో మన దేశము ఎన్ని మిలియన్ టన్నులకు పైగా అల్యూమినియంను ఉత్పత్తి చేసింది? సి. 600.
అల్యూమినియం శుద్ధి చేసే కర్మాగారాల్లో ఉపయోగించే బాక్సైట్ ఏ రంగులో ఉంటుంది? బి. ముదురు రంగు. ప్రపంచంలో నత్రజని ఎరువుల ఉత్పత్తిలో మన దేశం ఎన్నో స్థానంలో కలదు? సి. 3వ స్థానం. మన దేశంలో ఉన్న ఎరువుల ఉత్పత్తి కర్మాగారాల్లో ఎన్ని యూరియా ఉత్పత్తి కర్మాగారాలు కలవు? సి. 29. ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వ రంగాలలో ఎన్ని ఎరువుల కర్మాగారాలు ఉన్నాయి? 17. బి. 10. మన దేశంలో ఎన్ని చిన్న సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి? సి. 332. క్రింది ఏ నగరాన్ని భారతదేశం ఎలక్ట్రానిక్ నగరము అని అంటారు? సి. బెంగళూరు. సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి పొందుతున్న వాళ్ళల్లో సుమారు ఎంత శాతం మంది మహిళలు ఉన్నారు? సి. 30%. ప్రస్తుతం మన దేశంలో అసంఘటిత రంగంగా వ్యవహరించి ఎన్ని కోట్ల చిన్న పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి? సి. 3 కోట్లు. మన దేశంలో 2010-11 సంవత్సరంలో సిమెంట్ ఉత్పత్తి సుమారు ఎన్ని మిలియన్ టన్నులు? బి. 2010. ఈ క్రింది వాటిలో ఖనిజ ఆధారిత పరిశ్రమను గుర్తించండి. డి. టూత్పేస్ట్ పరిశ్రమ. ఏ సంవత్సరం తర్వాత మన దేశంలో పారిశ్రామికత ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు? బి. 1945. మన దేశంలో వస్త్ర పరిశ్రమల వాటా ఎంత శాతం ఉంది? బి. 14%. ప్రస్తుతం మన దేశంలో సుమారు ఎన్ని నూలు మిల్లులు ఉన్నాయి? సి. 16. మన దేశంలో పత్తి ఎక్కువగా పండే మొదటి 2 రాష్ట్రాలను గుర్తించండి. 27. సి. గుజరాత్, మహారాష్ట్ర. పత్తి గుజరాత్, మహారాష్ట్ర. ఓకే. నూలు. భారత నూలు ఏ దేశానికి ఎక్కువగా ఎగుమతి చేస్తుంది? డి. జపాన్. మన దేశంలో సుమారు ఎన్ని జనపనార మిల్లులు ఉన్నాయి? సి. 70. 1947 దేశ విభజన తర్వాత జనపనార మిల్లులు బంగ్లాదేశ్లో ఎన్నవ వంతు ఉండిపోయాయి? బి. 3/4. చెరుకుగడలో ఉండే దానిని గుర్తించండి. ఏ. సుక్రోజ్. ఉక్కును గట్టిగా ఉండేలా చేయడానికి క్రింది వాటిలో దేనికి కొంత మోతాదులో కలుపుతారు? డి. మాంగనీస్. విమానాలు, పాత్రలు, తీగల తయారీలో ఉపయోగించే లోహం ఏది? సి. అల్యూమినియం. రసాయనిక పరిశ్రమల విషయంలో పరిమాణ రీత్యా భారతదేశం ప్రపంచంలో ఆసియాలో వరుసగా ఎన్నవ స్థానాలను ఆక్రమించింది? సి. 12వ స్థానం, 3వ స్థానం. మన దేశంలో ఎన్ని చిన్న తరహా పరిశ్రమలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఉత్పత్తి చేస్తున్నాయి? 35. బి. ఓకే. 68. ప్రస్తుతం ఎన్ని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు సాఫ్ట్వేర్ నిపుణులకు ఏకగవాక్ష సేవకులను అధిక డేటా ప్రసరణలను అందిస్తున్నాయి? 35. బి. 18. మన దేశంలో 2010-11 సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి సుమారు ఎన్ని బిలియన్ కిలోలు వాట్స్ ఉన్నాయి? 37. సి. 811. మన దేశంలో వస్త్ర పరిశ్రమ ద్వారా సుమారు ఎన్ని మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు? సి. 45 మిలియన్ల మంది. మొదటి నూలు మిల్లును ఏ ప్రాంతంలో స్థాపించారు? ఏ ప్రాంతంలో స్థాపించారు? 19. బి. ముంబై. ప్రపంచంలో జనపనార ఎగుమతులలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? డి. బంగ్లాదేశ్. మొదటి జనపనార మిల్లును ఎక్కడ స్థాపించారు? ఏ. కలకత్తా. ప్రపంచంలో బెల్లం, ఖండసారి, చక్కెర ఉత్పత్తిలో మన దేశం ఎన్నో స్థానంలో కలదు? ఏ. మొదటి స్థానంలో ఉంది. ఏ సంవత్సరంలో మన దేశంలో మొదటి జనపనార పరిశ్రమను స్థాపించారు? బెల్లంలో ఫస్ట్. ఓకే. ఏ సంవత్సరంలో మన దేశంలో మొదటి జనపనార పరిశ్రమను స్థాపించారు? డి. 1859. మన దేశం పెద్ద ఎత్తున ఉక్కు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ తలసరి వినియోగం ఎన్ని కిలోలు మాత్రమే ఉంది? 44. సి. ఈ క్రింది ఏ ఖనిజ ఉత్పత్తి వినియోగాన్ని తరచూ దేశ ప్రగతికి సూచిగా ఉపయోగిస్తారు? డి. ఉక్కు. మన దేశంలో ఎన్ని అల్యూమినియం కర్మాగారాలు ఉన్నాయి? బి. 8. నత్రజనితో మిశ్రమ ఎరువుల తయారీకి మన దేశంలో ఎన్ని ఎరువుల కర్మాగారాలు ఉన్నాయి? బి. 50. ఇట్లా మెల్లగా ఎందుకు అవుతున్నా అంటే కొంచెము పెద్ద ఉంది కదా లెసను, చదివేసరికి నెత్తిన వస్తుంది, అంత హెడ్ఏక్ అవుతుంది. ఎందుకంటే పాయింట్ టు పాయింట్లోనే ఇంత పెద్దగా ఉంది లెసన్. పాయింట్ టు పాయింట్లోనే 20 నిమిషాలు అయిపోతుంది ఒక్క పాయింట్స్లలోనే. అంటే లెసన్ ఎంత పెద్ద ఉంది చూడండి. అందుకే ఒక్క పాయింట్ బిట్టు మిస్ కాకుండా ఉంది. బాగుంది. మళ్ళీ
ఇవి కూడా బిట్స్ కూడా బాగున్నాయి కాబట్టి తప్పకుండా మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఓకే, షేర్ కూడా చేయండి మీ బంధువులకు, మిత్రులకి, మీ ఫ్రెండ్స్కి. డి, మన దేశంలో మొదటి సిమెంట్ కర్మాగారంను ఎప్పుడు ఎక్కడ నెలకొల్పారు? డి, చెన్నై. 48. సో ఇలా లెసన్ వైజ్గా ఒకటి లెసన్ వైజ్గా బిట్స్ ఎక్కడ చూడలేదు మేడం, చాలా బాగా యూస్ఫుల్ అవుతున్నాయని చెప్పారు. తప్పకుండా అండి మీ రాసిన వాళ్ళకి తప్పకుండా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన దేశంలో 2010-11 సంవత్సరంలో ఉక్కు ఉత్పత్తి సుమారు ఎన్ని మిలియన్ టన్నులు? సి, 70 మిలియన్ టన్నులు. ఏ సంవత్సరంలో మన దేశంలో మొదటి నూలు మిల్లును స్థాపించారు? బి, 1854. జనపనార పరిశ్రమ వలన సుమారు ఎంతమంది కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు? బి, 2.61 లక్షల మంది ప్రత్యక్షంగా. చక్కెర మిల్లులు ఏ రాష్ట్రంలో లేవు? డి, జార్ఖండ్లో లేవు. అల్యూమినియం శుద్ధి కర్మాగారం ఏ రాష్ట్రంలో లేదు అంటే డి, మధ్యప్రదేశ్. అంటే మన దేశంలో ఉన్న నూలు మిల్లులు ఎంత శాతం ప్రైవేటు రంగంలో ఉన్నాయి? 80%. ప్రపంచంలో జనపనార ఎగుమతుల్లో 2వ స్థానంలో ఉన్న దేశం ఏది? ఏ, భారతదేశం. ప్రపంచంలో జనపనార ఎగుమతుల్లో 2వ స్థానంలో ఉన్న దేశం ఏది? జనపనార మిల్లును ఎక్కువగా ఏ రాష్ట్రంలో కలవు? పశ్చిమ బెంగాల్లో. భారతదేశంలో ఎంత శాతం చక్కెర మిల్లును ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కలవు? సి, 60%. ముడి ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశం ఎన్నో స్థానం కలదు? డి, 9%. దేశ స్థూల ఉత్పత్తి విషయంలో రసాయనిక పరిశ్రమల వాటా ఎంత శాతం కలదు? బి, 3%. మన దేశంలో ఉన్న ఎరువుల ఉత్పత్తి కర్మాగారాల్లో ఎన్ని అమోనియం సల్ఫేట్ ఉత్పత్తి కర్మాగారాలు కలవు? సి, 9. మన దేశంలో ఏ ప్రాంతంలో 2-3 చక్రాల వాహనాల ఉత్పత్తి కేంద్రాలు కలవు? డి, పైవన్నీ. గుర్గావ్, జంషెడ్పూర్, ఇండోర్. ఇవి 2 సార్లు చదివితే ఈజీగా అనిపిస్తుంది అండి. నిజంగా హార్డ్ అని అనుకోవద్దు, ఎక్కువసేపు ఉందని అనుకోవద్దు. 30 నిమిషాలు కూడా ఉంది అంతే వీడియో, కానీ లెసన్ అలా ఉంది. మరి మీరు హార్డ్ అని అనుకోవద్దు, 1-2 సార్లు చదివితే అవి అన్నీ గుర్తుంటాయి మళ్ళీ. ప్రస్తుతం మన దేశంలో సంఘటిత రంగంగా వ్యవహరించి ఎన్ని లక్షల పెద్ద కర్మాగారాలు ఉన్నాయి? సి, 2 లక్షలు. మన దేశంలో 2010-11 సంవత్సరంలో నూలు వస్త్రాల ఉత్పత్తి ఎన్ని వేల మిలియన్ చదరపు మీటర్లు ఉంది? బి, 32,000 చదరపు మీటర్లు. గుజరాత్లోని ఏ ప్రాంతం వద్ద ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సహకార రంగంలో ఒక ఎరువు కర్మాగారం ఉంది? 64ది డి, హజీరా. ఇక జతపరచును. 65. ఇక 1వది సి, 2వది ఏ అండ్ 3వది బి. వ్యవసాయ రంగం 74%, పరిశ్రమల రంగం 11%, సేవా రంగం 15%. తర్వాత 66ది 1వది బి, 2వది సి, 3వది ఏ. వ్యవసాయ రంగం 49%. జతపరచుము. 2009-10 సంవత్సరంలో వివిధ రంగాలలో ఉపాధి పొందుతున్న కార్మికుల శాతం. ఈ క్వశ్చన్ చదవలేదు నేను. జతపరచు. 1972-73 సంవత్సరంలో వివిధ రంగాలలో ఉపాధి పొందుతున్న కార్మికుల శాతం 72-73. ఇదేమో 2009-10. వ్యవసాయ రంగం 49%, పరిశ్రమల రంగం 22%, సేవా రంగం 31%. ఎట్లా పెరిగింది చూడండి. తర్వాత జతపరచు. మన దేశంలో సుమారుగా 2010-11 సంవత్సరంలో వాహనాలు 67ది ఏంటిదంటే 1వది సి, 2వది ఏ, ఇక 3వది డి, ఇంకా 4వది బి. వాణిజ్య వాహనాలు 753 మిలియన్లు, మోటార్ సైకిళ్ళు 10,523 మిలియన్లు, పంపు సెట్లు
3,139 మిలియన్లు, ట్రాక్టర్లు 468 మిలియన్. అంటే ఎక్కువ ఏమున్నాయి ఇప్పుడు మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. ఓకేనా, 1-2 సార్లు వీడియో చూస్తే 1 గంట పడుతుందేమో, కానీ స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా లంచ్ టైంలో ఒకటి చూస్తే మొత్తం లెసన్ వచ్చినట్టే. ఓకేనా, తప్పకుండా చూడండి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.